ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే. జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించటం లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయ మాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పినోని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు.